రైట్. నౌ ఇది కూడా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్ సార్. ఇది కూడా ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్. పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఏమిచ్చాడు? చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత ఏమవుతుంది? పెరిమీటర్ ఇట్ ఈస్ 2 × L + B. 2 × L + B ఎంత ఇచ్చాడు? 480 ఇచ్చాడు. పెరిమీటర్ అనేది 2 × L + B ఎంత ఇచ్చాడు? 480 ఇచ్చాడు. అంటే ఈ వాల్యూ 2 × 240. L + B ఎంత కావాలి? 240 కావాలి. L + B ఎంత కావాలి? 240 కావాలి. కానీ L and B ఏ రేషియో ఇచ్చాడు? 5:3. L/B ఎంత ఇచ్చాడు? 5:3. స్మాలెస్ట్ వాల్యూ తీసుకుంటే 5 + 3 ఎంత? 8. 8 కాస్త 240 అవ్వాలి. అంటే 30 తోటి లబ్ధం చెయ్యాలి. 30 తోటి చేస్తే L 5 × 30 150, B 3 × 30 90. L ఎంత అయింది? 150. B ఎంత అయింది? 90. L ఎంత అయింది? 150. B ఎంత అయింది? 90. మళ్ళీ చూడండి సార్, ఇక్కడ పెరిమీటర్ చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 2 × L + B ఈజ్ 480 ఇచ్చాడు. అంటే L + B ఎంత అవుతుంది? 240 అవుతుంది. L/B 5:3 ఇచ్చాడు. అంటే ఇది 5K, ఇది 3K. స్మాలెస్ట్ వాల్యూ 5 and 3 అనుకున్నాను. 5 + 3 ఈజ్ 8. 8 అనేది 240 అయింది. అంటే 8 30s are 240. అంటే L ఏమవుతుంది? 5 30s are 150, 3 30s are 90. క్వశ్చన్ ఏంటి? ఏరియా ఈజ్ L × B. ఏరియా ఈజ్ L × B. 150 × 90. 150 × 90. చాలా జాగ్రత్తగా చూడండి సార్, ఇక్కడ 150 × 90. 90 డిజిటల్ సమ్ 9. ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. అంటే ఇది పోయింది, ఇది పోయింది. సెకండ్ ఆప్షన్ పోయింది అండ్ లాస్ట్ ఆప్షన్ కూడా మనకు పోయింది. ఎందుకు సార్? 150 × 90. 90లో డిజిటల్ సమ్ 9 ఉంది. 9 × ఎనీ నంబర్. 9ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసినా ఆన్సర్ డిజిటల్ సమ్ 9 వస్తుంది. B డిజిటల్ సమ్ 9 కాదు, D డిజిటల్ సమ్ 9 కాదు. అంటే మనకు ఫస్ట్ అయినా కావచ్చు, థర్డ్ అయినా కావచ్చు. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది. ఆన్సర్లో 2 సున్నాలు ఉండాలి. ఆన్సర్లో 2 సున్నాలు ఉండాలి. ఇక్కడ ఒక 0 ఉంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? 13500. ఆన్సర్ ఏంటి? 13500. ఇవన్నీ సింపుల్ పాయింట్స్ సార్, కానీ మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎక్కడ? ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసేటప్పుడు. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసేటప్పుడు. ఐ హోప్ ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్? క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? అన్ని ఎగ్జామ్ రిలేటెడ్ క్వశ్చన్లు ఎక్కడెక్కడైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అక్కడ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకు వాల్యూ మారిన చోట కూడా ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్లు, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లు బాగా ఉపయోగపడుతుంది.